ప్రియ దైవజనమా, పరిశుద్ధంగా జీవించాలి అని ఆశపడుతున్నావా? కానీ నీ చూపును జయించలేకపోతున్నావా? నీ నోటిని అదుపులో పెట్టుకోలేకపోతున్నావా? నీ చెడ్డ నడవడిని జయించలేకపోతున్నావా? నీ రహస్య పాపరోత జీవితాన్ని జయించలేకపోతున్నావా? నటనా జీవితమును బట్టి విరక్తి కలిగి ఉన్నావా? ఆత్మసిద్ధమే పరిశుద్ధంగా జీవించడానికి శరీరం బలహీనంగా ఉందా? దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేని నీ పాప జీవితమును జయించడానికి దేవుడు కోరే పరిశుద్ధ జీవితమును నెమ్మదితో, విడుదలతో, సంతోషంగా, స్వతంత్రత కలిగి ఉండడానికి యేసయ్య మార్గమును పౌలు గారి ద్వారా రోమలకు రాసిన పత్రికలో వ్రాయించారు. ఆత్మ ద్వారా శరీరమును జయించువాడు బ్రతుకును అని. ప్రియ దైవజనమా, ఆత్మ ద్వారా శక్తి పొంది శరీర దురాశలను జయించు అని ప్రభువు మాట్లాడుచున్నాడు. యేసయ్య నామములో అడుగు. ఆయన నిన్ను తన పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపి శరీరమును జయించు బలము అనుగ్రహించి సత్యము నుండి సర్వసత్యములోనికి నిన్ను నడిపించి యేసయ్య నీ కొరకు దాచియుంచిన సమస్త దీవెనలను పొందుకును కృప అనుగ్రహించును. ఆమేన్. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా దర్శించిన ఎడల ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమేన్.